ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ 2 డిఏలు బకాయిలపైన ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి ప్రారంభమై ఈ ఆర్థిక సంవత్సరంలో 200 కోట్ల అయితే అప్పు తీసుకుంది. అంటే 6.87% వార్షిక వడ్డీ. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మనకు రావాల్సినటువంటి 5 డిఏలు మరోటి 6 డిఏలు అయితే కాబోతుంది. కొత్త పిఆర్సీ వీటి అన్నిటికీ నిధులు అయితే కావాల్సి అయితే ఉంది. ఇక ఏప్రిల్ మంత్లో రాష్ట్ర ప్రభుత్వం మరి 2,000 కోట్ల రూపాయలు అయితే అప్పు అయితే తీసుకుందనమాట. 22 ఏళ్ల కాల పరిమితిలో 1000 కోట్లు, 6.87% వార్షిక వడ్డీతో 30 ఏళ్ల కాల పరిమితితో 1000 కోట్ల చొప్పున 20 అయితే తీసుకుంది. ఇవి ఇప్పటికే ఉద్యోగులకు రావాల్సినటువంటి బిల్లుల పైన ఈ నెల 12 తారీఖున కొన్ని క్లియరెన్స్ వస్తాయని చెప్పారు. వాటికి ఇందులో పాత బకాయిలు డిఏలు అయితే ఉన్నాయి. వీటికి ఆ నిధులు వాడుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే ఇదండి ప్రస్తుతం